నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం చెర్లగూడెం రిజర్వాయర్ పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు R&R ప్యాకేజీ రాలేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని నిర్వాసితులు వాపోయారు. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయాలంటే ఎలా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు చావు తప్ప వేరే దిక్కు లేదని పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. మాది ఇండ్లు పోయినాయి, భూమి కూలిపోయింది. అధికారుల దగ్గరకు పోతే మీరు ఈడ ఉండరు అని చెప్తారు. ఒక్క దగ్గర ఇప్పుడు పుట్టినూళ్ళో బతకాలంటే అది సాధ్యం కాదు సార్. ఎవడైనా ఆఫీసర్లైనా ఎవడైనా ఆడు బతుకుదేరు గురించి అమెరికా పోవచ్చు, బొంబాయి పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు సార్. అది ఈడ నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా అని అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సార్. అది భూమి ఉన్నప్పుడు ఇయ్యాలి కాకుండా ఇంకా 100 సంవత్సరాలకైనా 50 సంవత్సరాలకైనా ఆ గుళ్ళు అల్లుంటారు, ఆ పిల్లలను వచ్చి ఇల్లు కట్టుకుంటారు కదా సార్. నువ్వు వీడున్నావా, నీకు ఎందుకు ఇవ్వాలని అధికారులు అంటారు సార్. ఆయన ఎవరు సురేందర్ రెడ్డి, ఈయన కొదశపల్లి సురేందర్ రెడ్డి, నువ్వు ఈడ ఉంటే నీకు ఎందుకు రాకపోవమ్మా అని అన్నది. ఆయనకు ఏమక్కుందని రిజర్వాయర్ దగ్గరకు వచ్చి ఆయన ఎందుకు వస్తుండు? మా భూములకు మేము పోరాడతాం, మేము తెచ్చుకుంటాం సారు. మాకు నిన్న మా చింతపల్లి మన 20 తారీఖు చిట్టీలు తీసిరు సారు. కొంతమందికి వచ్చినాయి, 32 మందికి రాలేదు ప్యాకేజీ. ఇప్పుడు ప్లాట్లు రాలేదు, మా మామకు రాలేదు, నా కొడుకుకు రాలేదు, మా బిడ్డకు కూడా ప్యాకేజీ రాలేదు. మా బావ బిడ్డకు ముద్దం కవిత ఉంటుంది, ఆమెకు రాలేదు. ఆమెకు రావాలని మేము కోరుకుంటున్నాం. మా కోడళ్ళకు కూడా టీచర్ వాళ్ళు వచ్చింది, R&R ప్యాకేజ్ రాలేదు. ఏది కదా మీ ఊరోళ్ళు గారు అనుసున్న పెట్టుకుని ఊరోళ్ళుగా అంది అంత దౌర్జన్యంగా ఊరికొచ్చి ఎట్లా కొట్లాడతాం సార్ మేము. ఇదేమన్నా న్యాయమా అన్యాయమా సార్? అది ఆ భూములు కోల్పోయి దేశానికి ఒకరు పచ్చాయి భూములు ఎత్తుకుంటా ఉన్నారు సార్. మేము ఏం చేసుకొని బతకాలి? మాది 2 ఎకరాల భూమి పోయింది, ఏం చేసుకొని బతకాలి సార్? మరి ఏమైనా బతుకుదేరు ఉంటేనే ఊళ్ళో బతుకుతాం కదా సార్. బతకలేంది మాకు ఎవరైనా తెచ్చి పెడతారా? ఏ అధికారులన్నీ ఇస్తారా? ఎవరు ఇస్తారు సార్? మాకు మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం జరిగిన దాకా మేము పోరాడతాము. మాకు వచ్చేటి మాకు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, నల్లగొండలో భూ నిర్వాసితుల నిరసనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు రాము? సాల్మరవి ఏదైతే మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలం చెర్లగూడెం రిజర్వాయర్ సంబంధించినటువంటి భూ నిరసితులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంతో రోజువారీగా కూడా నిరసన కార్యక్రమాలు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా ఏదైతే ముంపుకు గురవుతున్నటువంటి నర్సిరెడ్డి గృహం గ్రామస్తులైతే కన్నీరు ముందుగా విలిపిస్తా ఉన్నారు. ఆ గ్రామంలో 100 మంది వరకు కూడా భూ నిర్వాసితులు ఉన్నారు. వారికి ఇప్పటివరకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఇతరత్ర నష్టపరిహారం కూడా చెల్లించకుండా రాత్రికి రాత్రే అక్కడ పెద్ద పెద్ద JCBలతో ట్రాక్టర్లతో ఆ ప్రాంతంలో బీభత్సం చేస్తా ఉన్నారు కాంట్రాక్టర్లందరూ కూడా. నిన్న రాత్రి ఒక్కసారిగా అక్కడికి చేరుకొని స్తంభాలన్నీ కూలగొట్టి వాళ్ళ ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో బాధితులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. ఈ రోజు గ్రామంతో కూడా రిజర్వాయర్ చేరుకొని ఆ పనులను అడ్డుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కిరోసిన్ డబ్బాలతో, అదేవిధంగా పాయిజన్ డబ్బాలతో తామంతా కూడా చనిపోతామంటూ కూడా అక్కడ వాళ్ళని ధర్నా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాతనే తమ గ్రామాన్ని ఖాళీ చేస్తాం, అప్పటి వరకు తమ గ్రామం నుంచి కదిలేదు అంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. దాదాపు 100 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, అదేవిధంగా పొలాలు పోయిన వారికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ బలవంతంగా తమ గ్రామాన్ని ఖాళీ చేయిస్తా ఉన్నారు. తమకు పునరావాసం కల్పించలేదు, R&R ప్యాకేజ్ కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకపోయినా కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ గెలిచినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నికల ముందు తమకు హామీ ఇచ్చారు, పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి తమందరికి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత ముఖం చాటేస్తా ఉన్నారు. తమకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు కన్నీరు ముందు వినిపిస్తా ఉన్నారు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినట్టు ఊరు, ఆ ఊరిని వదిలిపించారంటే కూడా బాధ అవుతుందంటూ వాళ్ళు కన్నీటి పరిమితం అవుతూ ఉన్నారు. ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆ కాగితాలు ఇచ్చారో ఆ కాగితాలను కూడా చూపించి వాళ్ళు ఆ కన్నీరు ముందు వినిపిస్తా ఉన్నారు. ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉంది, ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. దీని పట్ల నష్టపరిహారం ఇచ్చేంత వరకు పనులు జరగనిచ్చేలేదని కూడా అక్కడ భీష్మించి కూర్చున్నారు. సాయమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ. రూపాయి రాలేదు, నాకు నా మైక్ కూడా రాలేదు.